హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పప్పిరాజ్. చూడండి ఫ్రెండ్స్, నేను మా అమ్మ, మా చెల్లి, మా పిల్లలైతే మా పెద్దమ్మల ఇంటికి వచ్చినాం. ఒక్కసారి అయితే వీళ్ళని చూపిద్దామనేసి వీడియో పెడుతున్నాను. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. వాళ్ళ ఇంటి ముంగడైతే పిల్లలు ఆడుకోవడానికి చాలా పెద్ద ప్లేస్ ఉంటుందండి. చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది అనేసి ఇంటి పక్కన వాళ్ళు వచ్చి ఆలు చిప్స్ వడియాలు పెట్టుకున్నారు. మా పెద్దమ్మ పెట్టలేదు. ఈ ఎండాకాలం వస్తే ఈ పని పట్టుకుందంటే ఆమె రోజు అదే పని పెడితే ఇక పాపడాలు, వడియాలు, అప్పడాలు, చల్లటి మిరపకాయలు అవి ఇవి అనేసి పెడితేనే ఉంటుంది. ఇన్ని పెడితే అయితే ఇన్ని పెట్టదు, ఎన్నో పెడుతుంది. అన్నింటినీ మా అన్న వాళ్ళకి, మా అక్క వాళ్ళకి, నాకు మా ఊరు నుంచి మా అత్తమ్మ పంపిస్తుంది. అయినా కానీ ఈమె కూడా పంపిస్తుంది, పెద్దమ్మ పంపిస్తుంది. ఒకసారి ఆ పని పట్టుకుందంటే అదే పని తింటుంది. ఆమె ఎప్పుడు పని చేస్తూనే ఉంటుంది. ఇంతసేపు కూడా కూర్చోదు ఆమె అసలు. ఒక రెస్ట్ అంటే తెలియదు ఆమెకి, అట్లా పని చేస్తుంది ఆమె. వీళ్ళ ఇంట్లో అయితే ఒక ప్లేస్లో ఒక మూలకి ఖాళీ ప్లేస్ ఉంది కదా అనేసి చెట్లు పెట్టిరు. అవి ఏమేమి చెట్లు చూసేద్దాం. టమాటా చెట్టు, కనకాంబరాల చెట్టు, వంకాయ చెట్టు, వంకాయ కూర వండుకోవచ్చు కదా, వంకాయలు టమాటాలు కలిపి. ఇది జామ చెట్టు. వెనక సైడ్ పోతే మిరప చెట్లు ఉన్నాయి, చిన్న చిన్నగా ఉన్నాయి. ఈ పూలని దేవుడికి పెడతారు రోజు పూజ చేసి. అటు సైడు పోతే 2 రోజ్ పూల చెట్లు ఉన్నాయి. ఇంకొక కనకాంబరాల చెట్టు ఉంది. లైట్ పింక్ కలర్ ఒక రోజ్ ఉంది. ఈ సైడ్ పోతే ఇంకో పింక్ కలర్లో రోజ్ చెట్టు ఉంది. చూడండి రోజ్ పువ్వు ఎంత బాగుందో, ఎంత బాగా పూసిందో చూడండి. ఒకటే పువ్వు ఉంది కానీ బాగుంది. ఇప్పుడు అయితే ఇక్కడ ఇంకా కొంచెం ప్లేస్లో ఉల్లి పొరక పెట్టుకున్నారు. మామూలుగా ఇదైతే పొలంలో వేస్తారు, కానీ వాళ్ళు ప్లేస్ ఉంది కదా అనేసి ఇంట్లోనే వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం ఉల్లి పొరక అవుతుంది, ఉల్లిగడ్డ అవుతుంది. ఇంట్లోకి పోతే ఎవరేం చేస్తారో చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. చూడండి, ఇంట్లో అయితే తింటున్నట్టున్నారు. ఇక ఈమె మా చెల్లె, ఇదిగోండి ఈమె మా అమ్మ. హాయ్ చెప్పమ్మా. ఇంకా వీడు చిన్నోడు. లోపల పెద్దమ్మ ఉంటుంది, ఆమె రొట్టె చేస్తున్నట్టుంది. రొట్టె చేస్తుంది, ఆల్రెడీ పెద్దనాన్న తినేసిండు. ఇప్పుడు వీళ్ళు తింటున్నారు. హాయ్ చెప్పమ్మా. హాయ్. మా అయిపోయింది. ఇంకా ఇక వీళ్ళు చేస్తారు, వీళ్ళు తింటున్నారు. నేను ఒక్కదాన్ని బ్యాలెన్స్ ఉన్నాను, తినాలి. ఒకసారి వీళ్ళ ఇల్లునైతే చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇదిగోండి, ఇది ఎంట్రీ, ఒక హాలు. ఇటు సైడ్ పోతే రొట్టె చేస్తుంది కదండి ఇప్పటిదాకా పెద్దమ్మ, అది కిచెన్. దాని ఆపోజిట్లోనే దేవుడి రూమ్ ఉంటుంది. ఇదండి దేవుని రూము. చూడండి, ఇక వీరభద్రస్వామి అంటారు, కత్తిలాగా ఉంది చూడండి, వీరభద్రస్వామి. మామూలు ఫోటోలు అందరూ తెలిసినవే కదా, ఇంకా ఏ దేవుడు ఉందో మీకు తెలుస్తుంది కదా, చూడండి ఒకసారి. ఇక ఇది ఇంకో హాల్ అండి, పెద్ద హాలు. టీవీ చూసుకుంటూ మా పెద్దన్న పడుకున్నాడు. ఇటు సైడ్ పోతే ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది. అంటే 2 బెడ్రూమ్లు, హాల్, కిచెన్ అండి. ఇదే అండి పెద్దమ్మ ఇల్లు. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి.